హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రయ్య 369. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం పాలకూర రైస్ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా పాలకూరని ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నాం. ఫ్రెండ్స్ మనం కోసుకున్న పాలకూరని మరిగే వాటర్లలో వేసుకున్నాను. ఫ్రెండ్స్, ఒక నిమిషం పాటు పాలకూరని వేడి వాటర్లో ఉడకనిద్దాం. ఫ్రెండ్స్ ఇలా పాలకూరని హాట్ వాటర్లో ఒక నిమిషం పాటు ఉడికినాక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ తర్వాతకి పాలకూరని మిక్సీ పట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఉడికించిన పాలకూరని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్ గిన్నె వేడైంది. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కినాక 2 స్పూన్లు తాలింపు గింజలు వేసుకుంటున్నాను. 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. తర్వాతకి ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం. ఉల్లిగడ్డలు గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం. 2 రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఉప్పు తగినంత వేసుకుంటున్నాను. అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకుంటున్నాను. అన్నిటినీ ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే దీంట్లో మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా అంత వేసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా పట్టుకున్న పాలకూర పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నాను. పాలకూర పేస్ట్ వేసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్నాం. పాలకూర పేస్ట్ని ఒక 2-3 నిమిషాల పాటు పచ్చివాసన రాకుండా ఫ్రై చేసుకున్నాం. పచ్చి వాసన పోయేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయినాక ముందుగా వండించుకున్న 2 కప్పులు రైస్ని దీంట్లో వేసుకుంటున్నాను. రైస్ వేసుకొని ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనియండి. ఇలా ఉంటుంది పాలకూర రైసు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ పాలకూర రైస్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.